వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో మనం ఏపీ హిస్టరీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్థ చూస్తున్నాం. గత ప్రీవియస్ క్లాస్లో మనం జానపద మరియు గిరిజన తెగల సంక్షేపంగా కొంతవరకు అయితే నేర్చుకోవడం జరిగింది. రీసెంట్గా హరికథ గురించి మనం కంప్లీట్ చేసుకోవడం కూడా జరిగింది. మనకు పరిచయ కార్యక్రమం నేర్చుకున్నాం, ఉరుము నృత్యం గురించి నేర్చుకున్నాం, కురవంచి నృత్య రూపం గురించి నేర్చుకున్నాం. మనకు ఒక జాతి గిరిజన అంటే ఎరుకల వారి గురించి క్లారిటీగా నేర్చుకున్నాం, హరికథ గురించి నేర్చుకున్నాం. ఆదిభట్ల నారాయణ దాస్ గారు ఎవరైనా హరికథ పితామహుడుగా తెలుపుతారు. అలానే తప్పెడ గురించి నేర్చుకున్నాం, యానంతే గురించి కూడా క్లారిటీగా నేర్చుకున్నాం. నేటి క్లాస్లో మనం తోలు బొమ్మలాట. ఏంటండి తోలు బొమ్మలాట? ఇక్కడ చూడండి, ఇక్కడ డయాగ్రామ్ మీకు అర్థమవుతుంది. ఇవన్నీ తోలు బొమ్మలాట జంతువు యొక్క చర్మాలతో చేయడం జరుగుతుంది. ఓకే, తోలు బొమ్మలాట ఆంధ్రదేశంలో ఆబాల గోపాలాన్ని ఆనందింపజేసి అన్ని కళారూపాలతో పాటు దీర్ఘకాలం దివ్యంగా వర్ధిల్లిన కళారూపమే ఈ తోలు బొమ్మలాట. ఓకే, అయితే పలుచని తోలుతో, జంతువుల యొక్క తోలుతో రంగురంగుల బొమ్మలను తయారు చేసి తెల్లని తెర వెనుక ఆయుధపు దీపాల వెలుతులో బొమ్మలను ఆడిస్తారు. గత పూర్వకాలంలో అయితే ఈ దీపాలను వాడుతున్నారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ వచ్చింది కాబట్టి మనకు ట్యూబ్ లైట్స్ అలాంటివి లైట్స్ అని యూజ్ చేస్తారు. ఓకే, ఈ బొమ్మ కథలకు అనుగుణంగా బొమ్మలాడించేవారు పాటలు, పద్యాలు, మాటలు తెర వెనక నుండి చెప్పడం జరుగుతుంది ఈ తోలు బొమ్మలాటలో. అలానే ఈ ప్రదర్శన ఇచ్చినటువంటి కళాకారులు, ఈ తోలుబొమ్మ కళాకారులు ప్రదర్శనకు ముందు చేసే ప్రార్థనలు ఏం చేస్తారంటే వీరి యొక్క తోలు బొమ్మలాట ప్రదర్శించే ముందు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రార్థిస్తారు. ఎవరిని? విఘ్నేశ్వరుని యొక్క ప్రార్థన చేస్తారు, సరస్వతీదేవిని ప్రార్థిస్తారు, వారి యొక్క పూర్వ కవి యొక్క ప్రార్థన కూడా చేయడం జరుగుతుంది. ఈ తోలు బొమ్మలాట ఒక ఆంధ్రదేశంలోనే కాకుండా మన పక్క రాష్ట్ర ప్రాంతాలైనటువంటి మహారాష్ట్ర ఉంది, కేరళ ఉంది, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ మొదలైన ప్రాంతాల్లో వ్యాపించి ఉన్నాయి ఈ తోలు బొమ్మలు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ మరి. ఓకే, తోలు బొమ్మలాటలు ప్రదర్శించేవారు చాలా వరకు మరాఠీ వారు. వీరిని ఆర్యకాపులని కూడా అంటారు. అయితే ఈ మరాఠీ వారిని కన్నడ భాషలో కిశేషి ఖ్యాత జాతివారని, తమిళంలో కెల్య ఖ్యాతవా అని, తెలుగులో బొమ్మలాట వారిని చర్మనాటుకొని పిలుస్తుంటారు ఈ మరాఠీ వారిని. ఈ బొమ్మలాట వారిని, ఈ తోలుబొమ్మలాట వారిని మరాఠీ వారు లేదా ఆర్యకాపులు అని కూడా పిలుస్తారు. ఈ ఆర్యకాపులు బహుభార్యత్వాన్ని చేసుకుంటారు, అంటే చాలామంది భార్యలు చేసుకుంటారు. ఎందుకంటే ఈ తోలుబొమ్మలాటలో అనేక బొమ్మలు ఉంటాయి. ఒకరే 2-3 బొమ్మలు దానికి నిత్య కళారూపం చేయించగలరు. అనేక బొమ్మలు ఉంటాయి కాబట్టి బహుభార్యత్వాన్ని స్వీకరించి మనకు బయటగా మనకు పనివారు తీసుకుంటే ఎక్కువ ఖర్చుతో ఉన్న పని కాబట్టి వారినే ఈ తోలు ప్రదర్శనకు ఉపయోగించడం జరుగుతుంది, వారి యొక్క భార్యలనే. ఓకే, అందుకే ఈ తోలు బొమ్మలాటలు ఎక్కువగా పురుషుల కంటే మహిళలు అధికంగా ఉంటారు. గుర్తుంచుకోవాలి. సరే, వీరిని ఏమంటారు? ఆర్యకాపులు లేదా మరాఠీలు అంటారు. ఈ ఆర్యకాపులు నేటికి మహారాష్ట్రలో కాకుండా ఆంధ్రదేశంలో కూడా ఉన్నారు. అయితే అక్కడ మహారాష్ట్ర ప్రాంతంలో వీరిని గందోలీలు అంటారు. ఈ ఆరకాపులనే గందోలీలు అంటారు. ఈనాడు తెలుగుదేశ బొమ్మలాట్ల వారందరూ కూడా ఒకనాడు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారే. ఆంధ్రదేశంలో ప్రదర్శించే తోలు బొమ్మలాటలు మహారాష్ట్ర నుంచి సంక్రమించని చరిత్ర ఆధారాలు ఉన్నప్పటికీ, ఇక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి సంక్రమించింది ఈ తోలు బొమ్మలాటని అనే ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మనకు చాళుక్య రాజుల యొక్క కాలం నాటికే ఈ తోలుబొమ్మలాడినట్లు మహాభారతంలోని మనకు విరాట పర్వంలో వివరించబడింది. ఎవరి కాలంలో? చాళుక్యుల యొక్క రాజు కాలంలో. చాళుక్య రాజులు ఉంటారు కదా మనకు, చాళుక్య రాజుల యొక్క కాలంలోనే ఈ తోలుబొమ్మలాడినట్టు సామ్రాజ్యంలో మనకు మహాభారతం పేర్కొంటుంది. ఏ పర్వం అంటే విరాట పర్వం. ఈ తోలుబొమ్మలాట వారిలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ మంది ఉంటారు. నాకు చెప్పాను కదా, బహుభారతాన్ని స్వీకరించేసి వాళ్ళు ఇలా ఈ వృత్తుల్లో ఉపయోగపడతారని చెప్పేసి బయటి వారికన్నా వారిని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, తోలుబొమ్మలాట వారిలో బళ్ళారి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో బలిజ కులస్తులు, విశాఖపట్నం జిల్లాలో ఈట బొందిలేని తెగవారు, గోదావరి మండలంలో తెలుగు గొల్లలు అని, అంటే యాదవ కులస్తులని, గుంపు తెగలవారిని జంగాలనే శైవ మతస్థులు కూడా మనకు ఈ మరాఠీ వారితో పాటు ఈ తెగలవారు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఓకే, ముఖ్యంగా పౌరాణిక హాస్యపూరితమైన కథాంశంతో పాటు సామాజిక సంక్షేమానికి పనికి వచ్చే అంశాలను ప్రదర్శించడం జరుగుతుంది ఈ తోలు బొమ్మలాటలో. అయితే ముఖ్యంగా వీరు ప్రదర్శించే కథా ఇతివృత్తాలు మనకు భారతం అంటే రామాయణ మహాభారత గాథకు సంబంధించి, లంకా దహనం గురించి, అలానే మైరావణ చరిత్ర, ఇంద్రజిత్తు వధ, అలానే లక్ష్మణ మూర్ఛ అని, యయాతి కథ, కీచక వధ వంటి దుశ్శాసన కథ, ప్రహ్లాద చరిత్ర, రంగనాథ రామాయణం,
అలానే కొన్ని దేశీయ కథలు అంటే దేశింగిరాజు కథ, పల్నాటి వీర చరిత్ర, కరెబంటన కథ, కుమారరాముని కథ వంటి ప్రదర్శిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకు వ్యాఖ్యానిస్తూ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఓకే, ఈ తోలుబొమ్మలాటలు గుర్తుపెట్టుకోవాలి. తోలుబొమ్మలాటలో చిత్రకళ, ఈ తోలుబొమ్మలాటలో చిత్రకళ, ఆట, సాహిత్యము, గాత్ర సంగీతము, వాద్య సంగీతం ఉండడం వల్ల ఇదొక ఈ తోలుబొమ్మలాట సమూహార కళగా జానపదలను అలరిస్తుంది. ఈ తోలుబొమ్మలాటలో ముఖారి కొన్ని వాయిద్యాలు ఉంటాయండి. ముఖారి, మాధ్యమావతి, అరబి, ఆనందభైరుని రాగాలను ఆలపిస్తారట. ఎవరు ఈ తోలుబొమ్మలాట వారు? ముఖారి, మాధ్యమావతి, ఆరబి, ఆనందభైరుని రాగాలను ఆలపిస్తారు. కొన్ని వాయిద్య పేర్లు కూడా ఉంటాయి, చెప్తాను చూడండి. అయితే శాతవాహనుల యొక్క కాలంలోని ఈ నీడ తోలుబొమ్మలాటలు వాడుకలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఎవరి కాలంలో? శాతవాహన కాలంలో. అలానే మన శ్రీశైలంలోని శివరాత్రి యొక్క మహోత్సవాల్లో ఈ తోలుబొమ్మలాటలు ప్రదర్శించేవారిని పండితారాధ్య చరిత్రలో రాసిన వారు మనకు పాల్కూరికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో పేర్కొన్నాడు ఈ తోలుబొమ్మలాటల గురించి. ఎక్కడ? శ్రీశైలంలో శివరాత్రి యొక్క మహోత్సవాల్లో వీటిని ప్రదర్శించే వారిని తన పండితారాలు తెలిపిన వారు ఎవరడితే మనకు పాల్కూరికి సోమనాథుడు. అలానే శ్రీనాథ మహాకవి పల్నాటి వీరచరిత్రుడు తెలిపాడు. అలానే నాచన శుమరజంటి ఉత్తర హరివంశంలో ఈ తోలుబొమ్మలాటల గురించి పేర్కొన్నాడు. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, శ్రీశైలంలో అయితే మనకి ఎవరు చెప్పిన వారెవరు? పాల్కూరి సోమనాథ్ తన పండితారా చేతిలో, శ్రీనాథ కవి అయితే పల్నాటి చేతిలో, నాచన అంటే ఉత్తర హరివంశంలో వీటి గురించి పేర్కొన్నాడు. అలానే గోవన బుద్ధారెడ్డి రచించిన గ్రంథం ఏది? రంగనాథ రామాయణం. గుర్తుపెట్టుకోవాలి, చాలా అడిగారు. రాసిన వారు గోవన బుద్ధారెడ్డి. ఏం రచించాడు కదా? రంగనాథ రామాయణం. గోవన బుద్ధారెడ్డి రచించినటువంటి రంగనాథ రామాయణంలోని ద్విపదలు ఈ తోలుబొమ్మల వారు పాడేవారట. అందుకు ఆయన చెప్పేసి వారు సురవరం ప్రతాపరెడ్డి తను రచించి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంథంలో వివరించారు. ఈ గ్రంథం కూడా అడిగారండి. ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరని? మనకి ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి. ఏమంటున్నారు ఈయన? గోన బుద్ధాడి రచించిన గ్రంథమే రంగనాథ రామాయణం. ఈ రంగనాథ రామాయణుడి ద్విపదలను ఈ తోలుబొమ్మల వారు పాడేవారని సురవరం ప్రతాపరెడ్డి తన ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథంలో వివరించారు లేదా పేర్కొన్నట్లు మనకు తెలుస్తుంది. ఓకే, అయితే భాస్కర శతకం రచించిన వారు ఎవరు? మారయ్య వెంకన్న. కవి మారయ్య. ఈ మారయ్య కాలంలోనే తోలుబొమ్మలాట్ల వ్యాప్తిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఓకే, అయితే కొన్ని శాసన ఆధారాలు కూడా మనకు లభించాయి, చూద్దాం. కడప జిల్లాలోని కమలాపురం తాలూకుని చిడిపిరాల అనే గ్రామం, చిడిపిరాల నేటికి ఉందని ఈ గ్రామం, చిడిపిరాల అనే గ్రామాన్ని చంద్రయ్య అందుబాటు బొమ్మలాట అమృత కవి. ఈ చంద్రయ్య మరియు బొమ్మలాట అమృత కవి వీరిద్దరండి. చంద్రయ్య మరియు అమృత కవి వారిద్దరూ పెద్ద చెట్టయ్యకు తెరనాటకడానికి దానం ఇచ్చినట్లు కడప జిల్లాలోని మనకు ఒక శాసనం లభ్యమైంది. ఎవరు వెలిగించారని? చాగంటి శేషయ్య గుర్తించారు. మళ్ళీ చెప్తాను చూడండి. నేటి కడప జిల్లాలోని కమలాపురం తాలూకాలోని చిరిపిరాల అనే గ్రామం ఉంది. ఈ గ్రామాన్ని చంద్రయ్య మరియు అమృతగోని వారు ఈ పెద్ద చెట్టయ్యకు ఈ తెర నాటకాలానికి దానం ఇచ్చినట్లు కనుక ఒక శాసనం లభ్యమైంది. ఆ శాసనాన్ని గుర్తించిన వారు చాగంటి శేషయ్య. మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయితే ముక్కామాల భూదాన శాసనం. ముక్కామల భూదాన శాసనం క్రీస్తు శకం 1208లో రణదుర్జయులు ఉంటాయి కదా, దుర్జోయాను వంటి విప్పరుల కొండప్ప, గుండప నాయకులు ముక్కామల భూదాన శాస్త్రంలో ఈ శాస్త్రంలో సూత్రదాయి భూమలయ్య అని ఆయన ప్రతిగ్రహీతకు పేర్కొన్నాడు. అతను ఎవరు? ఈ భూమలయ్య అనే వ్యక్తి బొమ్మలాటవాడి కావచ్చు అని చెప్పేసి ఈ జోగరావు గారు పేర్కొనడం జరిగింది. ఈ ముక్కామల అనే భూదాన శాస్త్రము రణదుర్జయులకు తెలుస్తుంది. ఇందులో కొండప్ప మరియు గుండప అనే నాయకులు ఈ శాసనంలో ఈ భూమదలైన వ్యక్తికి ప్రతిగ్రహీతగా పేర్కొన్నాడు, భూదాన్ని చేశారంట. దీనికి వెనుక ఎస్వి జోగరావు గారు పేర్కొన్నాడు. ఈయన ఎవరంటే తోలుబొమ్మలాట ఆడేమని తెలుస్తుంది. ఎవరైనా భూమలయ అనే వ్యక్తికి. ఎవరిచ్చారు? కొండప మరియు గుండప అనే వ్యక్తులు. గూడూరు శాసనం ఇది కాకతీయులకు సంబంధించిన తెలంగాణ శాసనాల్లో వరంగల్ జిల్లాలోని గూడూరు శాసనం ఒకటి. తోలుబొమ్మలాట సమాచారాన్ని తెలియజేస్తుంది ఈ గూడూరు శాసనం. ఈ శాసనం యొక్క చివరి భాగంలో సూత్రధారి కొమ్మె జనహ బరహా ఉంది. ఏముంది? కొమ్మో జనహ బరహా ఉంది. కొమ్మో జనహ బరహా అనే పదం ఉంది. అంటే సూత్రధారి కొమ్మోజు వ్రాసినట్లు తెలుస్తుంది. ఇది ఒక తెలుగు శాసనం. ఏ శాసనం? గూడూరు అనే శాసనం. ఇవన్నీ కూడా మనకు కమలాపురంలోని శాసనాలు కావచ్చు,
ముక్కామాల భూదాన శాసనం కావచ్చు, గూడూరు శాసనం గురించి కావచ్చు, ఇవన్నీ కూడా తోలు బొమ్మలాట గురించి సమాచారం ఇచ్చే గ్రంథాలు. ఒకటి పానగల్లోని శాసనం కూడా ఉంది, అది కూడా సమాచారం నుంచి తెలుస్తుంది. అయితే తోలు బొమ్మలాట వారికి ప్రధాన కేంద్రాలు. ఓకే, ఈ బొమ్మలాట కుటుంబాల వారు నివాసాలు ఆంధ్రదేశంలోని విశాఖపట్నం జిల్లా, సర్వసిద్ధి అనే ప్రాంతం, శృంగవరపు కోట, కల్లేపల్లి అగ్రహారం, గోదావరి జిల్లాలోని మండపేట, అంగర, యలమంచిలి మరియు తణుకు, మన నెల్లూరు ప్రాంతం నుండి సింగరాయకొండ, కర్నూలు జిల్లాలోని రాయదుర్గము, బెలగల్లు, అనంతపురం జిల్లాలోని కడమలకుంట, అవులన్న, జరుట్ల రామపురం మరియు బళ్ళారిలో ఉన్నటువంటి సొండూరు, తోరణగల్లు, బొమ్మలాటపల్లి మొదలైనవి. అయితే ఈ ప్రాంతాల్లో బొమ్మలాట వారు ఎక్కువగా ఉన్నారు. ఈ తోలు బొమ్మలాడేవారు ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉన్నారు. అయితే కాకినాడ వద్దుంటి మాధవపట్నంలో మాత్రం ఈ కుటుంబాల వారు చాలామంది ఉన్నారు. తోలు బొమ్మలాటవారు ఎక్కడ? మాధవపట్నం, ఎక్కడ? కాకినాడ. నోట్ చూడండి. ఈ తోలు బొమ్మల తయారీ మరియు ప్రదర్శనలో నిమ్మకుంట గ్రామం అంది ఖండాంతర ఖ్యాతినార్జించింది, అత్యంత ప్రసిద్ధి చెందింది. ఏదంటే నిమ్మకుంట గ్రామం. అడగొచ్చు ఏ గ్రామం అని చెప్పి. ఖండాంతరం ఖ్యాతిగాంచింది, ప్రసిద్ధిగాంచిందంటే నిమ్మకుంట గ్రామం. ఎక్కడుంది ఇది? ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యజాయిలోని ధర్మవరం మండలంలో ఉంది ఈ నిమ్మకుంట గ్రామం. వీళ్ళు ఇక్కడే తయారు చేసి ప్రదర్శిస్తుంటారు. ఇక్కడ నిమ్మకుంట గ్రామం. ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం మండలంలో కలదు ఈ నిమ్మకుంట గ్రామం. ఓకే, అయితే ఈ తోలు బొమ్మలాటోటి కొన్ని పాత్రలు ఉంటాయి కదా, అవి హాస్య పాత్రలు కావచ్చు, ఏవైనా కావచ్చు. అవి మెయిన్ అయితే హాస్య పాత్రలే. వీటిలో జుట్టిపోలిగాడని, బంగారక్కని, అల్లాటప్పగాడని, కేతిగాడు, అలానే కొంటె కోనంగిని, గందోడిగాడని ఇతర పేర్లతో వీళ్ళు కొన్ని బొమ్మలు తయారు చేసి ఏర్పాటు చేస్తారు. మనం చెప్పాం కదా, విఘ్నేశ్వర ప్రార్థన, సరస్వతి ప్రార్థన తర్వాత ఈ బొమ్మలను ప్రదర్శించడం జరుగుతుంది. ఫస్ట్ ఏం ప్రార్థన చేస్తారు, తర్వాత ఈ జుట్టిపోలిగాడి కానీ, బంగారక్క కానీ, అల్లాటప్పగాడని, కేతిగాడని, కొంటె కోనంగి, గంధుడిని ఈ బొమ్మలను ప్రదర్శించడం జరుగుతుంది ప్రార్థనానంతరం. అయితే ఈ ఉన్నటువంటి అన్ని బొమ్మల కన్నా ఈ కేతిగాడి బొమ్మ అనేది చిన్నది. ఈ బొమ్మలు చాలా పెద్దగా ఉంటే కేతిగాడి అనేది చిన్నవి. అని హాస్యపాత్రలు. ఓకే, అంతేగాక మరాఠీ బొమ్మలాట్లో ఉండే హాస్య పాత్రధారి గంధూలిగాడికి మన జుట్టుపోలిగాడికి చాలా దగ్గర సంబంధం ఉన్నట్లు, మరి అలానే ఒకే రకమైన హాస్య వేషధారణ పోలినట్లు మనకు తెలుస్తుంది. అనగా మరాఠీ నుంచి ఇక్కడికి సంక్రమించినట్టు ఈ తోలువాడు మనకు ఆధారాలు తెలుస్తుంది. ఓకేనా? అయితే గ్రామాల్లో ముఖ్యంగా వ్యవసాయ తరుణం అయిపోయిన తర్వాత ఈ తోలు బొమ్మలాట్లు ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా పూర్వం వర్షాభావ పరిస్థితులు ఉన్న సమయంలో, వర్షాలు లేని సమయంలో విరాట పర్వం అంటే ఏంటి? మహాభారతంలోని విరాట పర్వం ఉత్తర గోగ్రహణం అనే కథ ఉంది. ఈ కథను తోలు బొమ్మలాటలుగా ఆడిస్తే వర్షాలు కురుస్తాయని, వర్షాలు లేని ప్రాంతంలో ఆ ఆటలు ఆడిస్తూ ఉంటారంట పూర్వకాలంలో. ఓకే, ఏటది? విరాటపర్వం ఉత్తర గోగ్రహణ కథ. ఎందుకంటే వర్షాలు లేనప్పుడు ఈ కథలో ఆడిస్తే, మనకు బొమ్మలాటగా ఆడిస్తే వర్షాలు కురుస్తాయి యొక్క అభిప్రాయం. అయితే ఈనాటికి కాకినాడ ప్రాంతంలో వర్షం కురవనప్పుడల్లా దగ్గరలో ఉన్న మాధవపట్నం బొమ్మలాట వారిని ఆహ్వానించి శ్రీ దేరువకొండు వెంకయ్య గారు రచించినటువంటి ఉత్తర గోగ్రహణాన్ని, విరాట పర్వాన్ని ప్రదర్శించేవారంట. ఎక్కడ? నీటికి కాకినాడ ప్రాంతంలో. వర్షాలు లేకుంటే, వర్షాలు తెలిస్తే వీరిని ఎక్కడి నుంచి? మాధవపట్నం నుంచి పిలిపించి ఆహ్వానించి ప్రదర్శించేవారట. ఏవి? ఉత్తర గోగ్రహణాన్ని మరియు విరాటపర్వం ప్రదర్శించేవారట. అలానే ఈ తోలు బొమ్మలాటలో కొందరు ప్రసిద్ధులు ఉన్నారు. వారు నిమ్మల గోవిందు, కుమార రాజారావు, అనపర్తి చిన్ని కృష్ణ, తోట రంగారావు ఇతరులు. వీరు ముఖ్యమైన వారు. ఇతరులు చాలామంది ఉన్నారు, మనకి ఎన్ని కూడా అవసరం లేదు. ఓకేనా? తోలు బొమ్మలాట ఆంధ్ర నుండి ఇండోనేషియా, కంబోడియా, మలేషియా, థాయిలాండ్ బర్మాలకు వ్యాపించిందని కళా విమర్శకుల యొక్క అభిప్రాయం. ఇక్కడ నుంచి? ఆంధ్ర నుంచి ఇండోనేషియా, కంబోడియా, మలేషియా, థాయిలాండ్ మరియు బర్మాలకు వ్యాపించిందని ఈ కళాకారుల యొక్క అభిప్రాయపడ్డారు. అయితే శిథిలమైనటువంటి నేటి తోలు బొమ్మల ఆటలను ఆధునిక రీతిలో పునరుద్ధరించడానికి కాకినాడకు చెందిన వాస్తవుడు ఎంవి రమణమూర్తి గారు ఎంతో కాలంగా కృషి చేస్తున్నారు. ఓకే, ఈ కనుమరుగైన తోలు బొమ్మల ఆటను నేను ఆధునికతో పునరుద్ధరించడానికి ప్రయత్నించిన వారు ఎవరంటే మనకు ఎంవి రమణమూర్తి గారు, అయినా కాకినాడ ప్రాంతానికి చెందినవారు. ఓకే, మరొకటి మనకు దింసా అనే నృత్యం గురించి మనం క్లారిటీగా నేర్చుకుందాం. దింసా నృత్యం చూడండి, ఇక్కడ ఇలా ముందుకు వెనుకకు ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇవన్నీ వారి చూడండి, ఎక్కువ మహిళలే పార్టిసిపేట్ చేస్తుంటారు, కానీ పురుషులు మహిళలు ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఒక 15 నుంచి 15 మంది 20 మంది గుంపుగా ఉండి ఈ దింసా నృత్యాన్ని చేస్తారు.
ఓకే. ఇటీవల మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క డిప్యూటీ సీఎం కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి వీరితో డ్యాన్స్, నృత్యం కూడా చేయడం జరిగింది. అవగాహన మాత్రం కోసం చెప్తున్నా. ఇక్కడ ఏదో ఇంకో టైంపాస్ కాదు. గుర్తుపెట్టుకుంటారని చెప్పి అట్లా మాత్రమే చెప్తున్నామండి. ఓకేనా? ఇంకోటి చెప్పాలంటే ఏపీ పోలీస్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ప్రిలిమ్స్లో కావచ్చు, మెయిన్స్లో కావచ్చు, ఈ దింసా నృత్యం గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ లేదు. ఒక 10 టైమ్స్ ఎగ్జామ్ జరిగింటే 10 టైమ్స్ కూడా ఈ దింసా నృత్యం గురించి అడిగారు. ఎక్కడ ఏ ప్రాంతం చేస్తారని చెప్పేసి. కాబట్టి పేపర్ వెరిఫై చేసుకోండి, అవసరం ఉంది. ఓకే, దింసా నృత్యం గురించి ఎగ్జాక్ట్ ఖచ్చితంగా ఇస్తారండి. ఇచ్చినవి ఉన్నాయి, చెప్పాను కదా. 10 టైమ్స్ 10 టైమ్ ఎగ్జామ్ రాసి ఉంటారంటే 10 సార్లు అడిగారు ఈ దింసా నృత్యం గురించి, ఏదో ఒక రూపాన్ని అడిగి ఉన్నారు. ఐ మీన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కావచ్చు, మెయిన్స్ ఎగ్జామ్ కావచ్చు, అంత ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఓకేనా? దింసా నృత్యం. దింసా అనేది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోర్జా కులస్తులతో, ఏ కులస్తులు గుర్తుపెట్టుకోవాలి, పోర్జా కులస్తులతో ప్రదర్శించబడిన ఒక గిరిజన నృత్య రూపం. ప్రాంతం అంటే మనకు విశాఖపట్నంలోని అరకు లోయ. ఎక్కడ అడిగారని చెప్పి అడిగారు. అరకు ప్రాంతం, విశాఖ ఏజెన్సీలోని మనకు అరకు ప్రాంతం నుండి అతి ముఖ్యమైనది కూడా. అడగవచ్చు, ఏ తెగవారంటే పోర్జా కులస్తులు. ఏ కులస్తులు కూడా అడగ ఛాన్స్ ఉంది. చాలా ఇంపార్టెంట్, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, చెప్పాను కదా. దింసా అనేది ప్రధానంగా ఆంధ్రదేశంలోని పోర్జా కులస్తులతో ప్రదర్శించబడే ఒక గిరిజన నృత్య రూపం. నోట్ చూడండి, ఒరిస్సా రాష్ట్రం నుంచి వలస వచ్చిన వారు ఈ పోర్జా లేదా పర్జా లేదా పొరోజా కులస్తులుగా చెప్పొచ్చు. వీరంతా ఈ పోర్జా కులస్తులు ఒడిశా నుంచి వలస వచ్చారంట. దాదాపుగా 300 సంవత్సరాల క్రితం ఉన్నట్టు తెలుస్తుంది మనకు. ఈ పోర్జా కులస్తుల్ని పర్జా అంటారు, పొరోజా అని కూడా అనడానికి అవకాశం ఉంది. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలోని అరకులోయ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ అరకులోయలోని గిరిజనులు సామూహికంగా నర్తించే సాంప్రదాయ నృత్యంలో దింసా నృత్యం అనేది ప్రసిద్ధమైనది. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలోని అరకులోయలోని గిరిజనులు సామూహిక నృత్య రూపం అండి. గుర్తుపెట్టుకోవాలి, జంట నృత్యం, బృంద నృత్యం ఉంటాయి కదా, అలా సామూహికంగా నర్తించే సాంప్రదాయ నృత్యాల్లో దింసా నృత్యం ప్రసిద్ధమైనది. ఏపీ గవర్నమెంట్ కూడా ఈ అరకులోయ ప్రాంతం ఏదో ఒక కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తుంది, అది కూడా వెయిట్ చేయాలి. ఓకేనా? ఈ నృత్యం గ్రామీణ ప్రజల మధ్య సఖ్యత, సహృద భావాన్ని పెంపొందిస్తుందంట. అందుకోసమే ఈ నృత్య రూపాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఇది గ్రామీణ ప్రజల మధ్య సఖ్యత, సహృద భావాన్ని పెంపొందిస్తుంది. అయితే వాల్మీకులు, బగతలు, కోటియా, కోండు, కోలాములు, మూకదొరలు వంటి వారు సుమారు 18 తెగలకు చెందినటువంటి గిరిజనులు ఈ సంప్రదాయ నృత్యంలో పాల్గొంటారు. ఎన్ని తెగలు అంటే 18 తెగలు. మెయిన్గా అంటే వాల్మీకులు, బగతలు, కోటియా, కోండు, కోలాములు, మూకదొరలు, ఇటువంటి తెగలు మొత్తం కూడా 18 తెగల జాతి ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ నృత్యంలో పాల్గొనడం జరుగుతుంది. దింసా ఒడిశా రాష్ట్రంలోని కోరాపూట్ జిల్లాలో ఉద్భవించింది. ఈ దింసా నృత్యం అంది ఒడిశా రాష్ట్రంలోని కోరాపూట్ జిల్లాలో ఉద్భవించిందంట. అయితే ఇది విశాఖపట్నం యొక్క అధికారిక నృత్యంగా మారింది. ఈ దింసా నృత్యం గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు దింసా అనగా పాదాల చప్పుడు అని అర్థం. వాళ్ళు చూసారు కదా, ఒక లైన్లో నిలబడి ఉంటారు, ఒక కాలు ముందుకి ఒకసారి వెనక్కి వేసుకుంటారు. మీకు అవగాహన కూడా చెప్తాను. ఓకే, ఇలా ఆ నృత్యం చేస్తూ ఉంటారు. ఓకే, ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని ఒక 15 to 20 మెంబర్స్ దాకా ఉంటారు. ఓకే, సామూహిక నృత్య రూపం. ఎక్కడ ఉద్భవించింది? ఒడిశా రాష్ట్రంలోని కోరాపూట్ జిల్లాలో. కానీ ఇది విశాఖపట్నం యొక్క అధికారిక నృత్యంగా మారింది. దింసా అంటేనే మనకు విశాఖపట్నంలోని అరకులోయ. ఓకే, దింసా అనగా పాదాల చప్పుడు అని అర్థం. అయితే ఈ నృత్యాన్ని పూర్వం పెళ్లి కాని యువకులు నృత్యం చేసేవారు. ఇది సాధారణంగా వారి పని వేళల్లో ఉపశమనంగా సమయంగా మనకు ఆడబడుతుంది ఈ నృత్యం. ఓకే, ఖాళీ సమయాల్లో టైంపాస్ అంటే అట్లా. ఈ నాట్యాన్ని ప్రతి పండుగ సందర్భంలో, వివాహ సమయంలో, వ్యవసాయ కార్యకలాపాల్లో కూడా చేస్తుంటారు. పండగ సందర్భాల్లో, వివాహ సమయాల్లో వ్యవసాయ కార్యకలాపాలు కూడా చేస్తుంటారు. ఈ నృత్యాన్ని పురుషులు మరియు మహిళలు, యువకులు మరియు ముసలివారు ఎవరైనా ప్రదర్శించవచ్చు. అది కూడా సామూహిక నృత్యం. సాధారణంగా 15 నుంచి 20 మంది గిరిజన స్త్రీ పురుషులు కలిసికట్టుగా వలయాకారంలో తిరుగుతూ చేతులు మరియు పాదాలు లయబద్ధంగా కదుపుతూ ఈ నృత్యాన్ని చేస్తారు. సుమారు ఒక 10 నిమిషాల పాటు ఈ నృత్యం కొనసాగుతుంది. ఈ దింసా నృత్యం. నృత్యంలో పాల్గొనే గిరిజన స్త్రీ పురుషులు ఇరువురు సాంప్రదాయక వంటి ఆభరణాలను, అలానే పసుపు, ఎరుపు, ఆకుపచ్చ వంటి విలక్షణమైన రంగురంగుల దుస్తులను ధరిస్తారు. స్త్రీలు చీరలను తమ యొక్క మోకాళ్ళ వరకు ధరింపజేస్తారు. వారి యొక్క సంప్రదాయం అండి ఇక్కడ. ఓకే,
ఇస్తారు. నృత్యంలో ప్రధాన నాయికలు నెమలి ఈకలను చేతుల్లో బట్టి ధరిస్తారు. నెమలి ఈకలను అంటే ఈ వివిధ రంగుల చీరలతో ధరిస్తారు ఆడవారు ధరించి మీదుగా ఈ నెమలికలతో చేతిలో ఉండి చెప్పారు. ఇవన్నీ ప్రధాన నాయకులు నెమలిక చేతులు ధరిస్తారు. ఓకే, అయితే ఈ నృత్యంలో డప్పు, తుడుము, మోరి, కిరిడి మరియు జోడు కొమ్ములు ఉంటాయి. ఏమనుకుంటే డోలుకి ఇట్లా కొమ్ములు ఉంటాయి. ఒకసారి చూడండి, డయాగ్రామ్ అర్థమవుతుంది మీకు. ఈ నృత్యంలో డప్పు, తుడుము, మోరి, కిరిడి, జోడు కొమ్ములు వంటి వాయిద్యాలను వాయిస్తారు. సాధారణంగా సంగీత వాయిద్యాలను పురుషులు వాయిస్తుంటే స్త్రీలు నర్తించడం జరుగుతుంది ఈ దింసా నృత్యంలో. దింసా నృత్యంలో 8 రకాలుగా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ అంత డెప్త్గా అవసరం లేదు. ఓకే, అవగాహన కోసం మీకు చెప్పానండి. ఓకే, దాంట్లో మొదటిది ఇంపార్టెంట్ది బోడో దింసా. దీన్ని పెద్ద నృత్యం అంటారు. గిరిజన గ్రామ దేవతంటి నిసాని దేవతలను పూజిస్తూ సామూహికంగా ఈ నృత్యం చేస్తారు. దీన్ని బోడో దింసా అంటారు. జనవరి నెలలో సంక్రాంతి సమయంలో ఈ నృత్యం చేయడం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఉన్నటువంటి గిరిజన దింసా నృత్యంలో విషయధారణ పొందిన గిరిజన నృత్యమే ఈ బోడో దింసా. దింసాలోనే మొత్తం 8 రకాలుగా ఉన్నాయి. 8 రకాల్లో ఈ బోడో దింసా అనేది ముఖ్యమైనది. మరి గ్రామ దేవతంటి నిసాన్ దేవత పూజిస్తూ సంక్రాంతి సమయంలో చేయడం జరుగుతుంది. ఓకే, ఒకటి గుండేరి దింసా. దీన్ని ఉస్కు దింసా లేదా పక్షి నృత్యం అంటారు. స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి పక్షులు అనుకరిస్తూ లయబద్ధంగా వలయాడుచుడుతూ ఉద్రేకంగా నడుస్తారు. ఓకే, గుండేరి దింసా అనేది పక్షులు అనుకరిస్తూ చేసే నృత్యం. ఇంకా గొడ్డిబేట దింసా, రాళ్ళను ఏరే నృత్యం. అంటే తలలు క్రిందకు వంచి పైకి ఎత్తుతూ రాళ్ళు రెమ్మలు ఏరుతున్నట్లు అనుకరించే నృత్యం. ఇంకోటి పోతోర్ తోలా దింసా, ఆకులను సేకరించే నృత్యం. అడవిలో ఆకులను కోస్తున్నట్లు ఏరుతున్నట్లు అనుకరించే నృత్యం. ఇది అరకులోయలో గిరిజనులు అడ్డ ఆకులను సేకరించే వృత్తిని సూచిస్తుంది. పోతోర్ తోలా దింసా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంకోటి బాగ దింసా, దీన్ని బెబ్బుల్ నృత్యం అంట. అంటే పులి ఎదురుపడినప్పుడు ఒక వేటగాడు ఎలా తప్పించుకోపోవాలి అన్న విషయాన్ని ఈ బాగ దింసా అనే నృత్యంను అనుకరిస్తూ చేస్తారు. ఈ బృందంలో సగమంది ఉంటారు, సరిపోతుంది. ఓకే, బాగ దింసా అంది మన అడవి ప్రాంతం ఉంటారు కదా దింసా వాళ్ళు, పులి ఎదురుపడినప్పుడు ఎలా చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన నృత్యమే ఈ బాగ దింసా. నాటికారి దింసా, నాట్యకారం. దీపావళి రోజున ఒకే ఒక్క చేసిన నృత్యమే నాటికారి దింసా. ముఖ్యంగా వాల్మీకులు ఈ నాటికారి దింసాను చేయడం జరుగుతుంది. కుండా దింసా, ఈ నృత్యంలో నృత్యించే వాళ్ళు పక్కకు వంగుతూ తమ భుజాలను పక్క వాళ్ళను తోయడం ప్రత్యేక లక్ష్యంగా ఉంటుంది. ఇవన్నీ అవసరం లేదండి, కొన్ని ఇంపార్టెంట్. బాయా దింసా, అతీత భావన నృత్యం. గిరిజన పల్లెలోని పూనకం పటువంటి ఘనాచారి చేసే నృత్యమే ఈ బాయా దింసా. ఓకేనా, మతపరమైన ఈ గిరిజన నృత్యంలో ఘనాచారి తనను దేవతల పూనాన్ని పూజిస్తూ లయబద్ధంగా ఊగుతూ ఈ నృత్యం చేస్తాడు. ఈ బాయా దింసలో ఎవరు చేశారు? ఘనాచారులు. ఓకే, దేవుడు ఒంట్లోకి వస్తా అంటారు కదా, అలా. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకు ఈ దింసా నృత్యం చేసేవారు తెగలవారు ఏం చెప్పాను? పోర్జో సరే అండి, పోర్జో PORJA పోర్జో తెగలు. అయితే ఇటీవల మనకు 2024 సంవత్సరం ఫిబ్రవరి 2024 ఫిబ్రవరిలో మనకు ఈ పోర్జా మరియు సవరా అనే తెగలను ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ తెగల జాబితాలో చేర్చడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ కరెంట్ అఫైర్స్ మనకు పెట్టుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్. ఏ తెగలు అంటే పోర్జో మరియు సవర తెగలను. ఇక్కడ పోర్జో వచ్చింది కాబట్టి దీనికి రెండు ఒకేసారి చేశారు కాబట్టి నేను కలిపి చెప్తున్నాను. పోర్జో మరియు సవర తెగలు ఎప్పుడు 2024లో ఫిబ్రవరి మంత్లో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ తెగల జాబితాలో చేర్చడం జరిగింది. ST జాబితాలో ఈ రెండు తెగలను చేర్చడం జరిగింది. అయితే ఈ పోర్జో తెగలు ఎక్కడ నివసిస్తారు? ఓకే, ఈ పోర్జో అనే తెగలు విశాఖపట్నంలో ఉన్నటువంటి పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో నివసించే కొండ తెగ. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పోర్జో తెగ అనేది విశాఖపట్నంలోని మరియు విశాఖపట్నంతో పాటు పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం నివసించే ఒక కొండ తెగ ఈ పోర్జో తెగ. ఈ పోర్జలో ఉపతెగలు ఉన్నాయి. దీన్ని బోండో పోర్జా, కోండు పోర్జా, పరంగి పోర్జా. ఈ తెగల మొత్తాన్ని కూడా షెడ్యూల్ తెగల జాబితాలో చేర్చారు. నెక్స్ట్ సవర జాతి చెప్పాం కదా, వీరిని సవర్ను ఒడిశాలో సోరా అని కూడా అంటారు. ఇదంత అవసరం లేదు మనకు. వీరు శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నారు ఈ సవర అనే తెగలు. వీరిలో కొన్ని ఉపతెగలు ఉన్నాయి. వీరిని కాపు సవర్లు, మలియ సవర్లు, కొండ సవర్లు మరియు కుట్టో సవర్లు అంటారు. ఇవన్నీ కూడా కాపు సవర్లు, మలియ సవర్లు, కొండ సవర్లు, కుట్టో సవర్లు అనేవారు ఈ సవర జాతిలోని ఉపతెగలు. ఓకే, వీళ్ళందరినీ కూడా మనకు
ఈ పోర్జో మరియు మళ్ళీ చెబుతుంది ఇక్కడ ఈ పోర్జో మరియు సవర్ అనే తెగలను కూడా మనకు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ తెగల జాబితాలో చేర్చారు, ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది రీసెంట్గా 2024 ఫిబ్రవరిలో. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. అయితే చూడండి, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద గిరిజన ఉపసమూహం ఏది? ఆంధ్రదేశంలో అతిపెద్ద గిరిజన సమూహం ఏదంటే యానాది తెగ. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అతిపెద్ద గిరిజన సమూహం ఉపసమూహం కానీ ఆంధ్రదేశంలో అతిపెద్ద గిరిజన సమూహం యానాది తెగ, యానాది ట్రైబల్ చెప్పాం కదా గత ప్రీవియస్ క్లాస్లో. ఎక్కడ? నెల్లూరులోని పులికాట్ సరస్సు. ఓకే, ఆ ప్లేస్లో నివసిస్తారు వీళ్ళు. అలానే ఎలా వచ్చింది కాబట్టి భారతదేశంలో అతిపెద్ద గిరిజన తెగ ఈ తెగ బిల్ తెగ. చాలాసార్లు అడిగారండి, గ్రూప్ 2లోనే అడిగారు, ఫిలిమ్స్లో అడిగారు. భారతదేశంలో అతిపెద్దగా బిల్ తెగ, బిల్లులు అంటాం కదా వారు. ఓకే, రీసెంట్ అండి బిల్ తెగ. ఈ బిల్లు గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అలానే మహారాష్ట్ర, త్రిపుర రాష్ట్రాల్లో వీరు కనిపిస్తారు. మహారాష్ట్ర, త్రిపుర అనే రాష్ట్రాల్లో. ఆంధ్రదేశంలో అతిపెద్ద గిరిజన సమూహం అంటే లేదా గిరిజన అంటే యానాది తెగ. భారతదేశం అంటే బిల్లు తెగ. ఇవి ఎక్కడ నివసిస్తారంటే పులికాట్సం, నెల్లూరు ప్రాంతం నివసిస్తారు. మరి బిల్లులు ఎక్కడంటే మనకు గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర మరియు త్రిపుర రాష్ట్రాల్లో వీరు కనిపించడం జరుగుతుంది. ఇవంతా ఈ రెండు కూడా కరెంట్ అప్డేట్ అండి, ఇవన్నీ కూడా మనకు అప్డేట్ చేసి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, ఈ వీడియోని ఇక్కడ క్లాస్ను స్టాప్ చేస్తాను, నెక్స్ట్ మన క్లాస్లో చూద్దాం. అంతకన్నా ముఖ్యంగా చూడండి, ఇక్కడ మనం అందించే ఏపీ హిస్టరీ అన్ని చూడండి, ఈ టాపిక్స్ మొత్తం మీకు ఈ ప్రైజ్కి 680 రూపాయలకి అందజేయడం జరుగుతుంది. ఒకవేళ మనీ తక్కువ ఉన్న వారికి కూడా కొంచెం తక్కువ చీప్ ప్రైస్లో కూడా మనకు ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. అందరికీ కాదండి, వాళ్ళకు చాలామంది ప్రొవైడ్ చేశాను. ఓకేనా, మీకు ఏదైనా డీటెయిల్స్ ఏదైనా కావాలంటే, ఏదైనా డౌట్స్ అంటే పీడిఎఫ్ సంబంధించిన సమాచారం కాదు, మన ప్రొవైడ్ ఏదైనా పీడిఎఫ్ మీకు డౌట్ ఉన్నా ఎనీవన్ ఈ 6300498822 నెంబర్లో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకేనా, చూడండి ఇక్కడ యూనిట్ 5 అయితే పూర్తి కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ చెప్తాను, యూనిట్ 5 అంది 89 రూపీస్కి ప్రైస్ పెట్టాను. మనకు సిలబస్లో మెన్షన్ చేసింది ఎప్పుడు 1956 నుండి 2014 మరి ఆంధ్రదేశంలోని సంఘటనలు. మనము 1956 నుండి 2024 క్లారిటీగా ఈ పీడిఎఫ్లో మనం మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, టోటల్ ప్రతి సిలబస్ కూడా అన్ని అప్డేట్ సిలబస్ అండి, ఇవన్నీ కూడా అన్ని ప్రతి పీడిఎఫ్ కూడా అన్ని బిఎస్ హనుమంతరావు, బిఎన్ శాస్త్రి, రఘునాథరావు తెలుగు అకాడమీ మరియు అత్యంత సమగ్ర సమాచారం పీడిఎఫ్స్, ఇవన్నీ కూడా అవే బుక్స్ అండి. చాలా కంటెంట్ అయితే ఉంది. ఓకేనా, క్లాస్ను ఇక్కడితో స్టాప్ చేసి మరో క్లాస్లో ఇంకో క్లాస్ నచ్చిందని నేర్పించుకుందాం. ఓకేనా, ఈ వీడియో మీకు లైక్ అని షేర్ చేయండి, మంచిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్.